హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోయా బై M1 మైక్ అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. దీని వాల్యూ ప్రజెంట్గా అయితే ₹729 ఉంది. ఇది యూట్యూబ్ బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ లేకుండా మనం ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది మనకి బాక్స్. ప్యాకింగ్ కూడా చాలా బాగా ప్యాకింగ్ కూడా. బోయా BY-m1 మైక్ అండి. చూడండి, ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో మొత్తం యాక్సెసరీస్ మొత్తం చూద్దామండి. చూడండి, బోయా స్టిక్కర్స్ కూడా 2 ఇచ్చారు మనకి. దీంట్లో 2 ప్రొవైడ్ చేశారు బోయా స్టిక్కర్స్ కూడా. ఇంకేమైనా ఉన్నాయి బాక్స్లో? ఖాళీ బాక్స్, ఇంకేం లేదు దీంట్లో. పక్కన పెట్టేద్దాం. వారంటీ కార్డు ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అండి. మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్పేసి మొత్తం దీంట్లో క్లియర్గా ఉంటుంది. దీన్ని చూసి కూడా ఫాలో అవ్వచ్చు మనం, తెలియని వాళ్ళు ఎవరైనా కానీ. యూజర్ మాన్యువల్ ఉంది. తర్వాత బోయా స్టిక్కర్స్ 2 వచ్చాయి కదా. ఓకే, నెక్స్ట్ పౌచ్లో ప్లస్ కేబుల్ మైక్ మనకి మొత్తం దీంట్లో వచ్చి చూడండి. దీంట్లో బ్యాటరీ ఇచ్చారండి, చిన్న బ్యాటరీ. ఇది మామూలుగా పిల్లల వాచ్లలో కనుక ఉంటాయి కదా, చేతి పెట్టుకున్న వాచెస్లో కదా, అట్లాంటి బ్యాటరీ ఒకటి ఇచ్చారండి. బ్యాటరీ ఒకటి ఇచ్చారు. కాలర్ హుక్ ఇచ్చారండి. కాలర్ హుక్ చూడండి, రాసి పెట్టేసుకుంటారు. కాలర్ హుక్ చూడండి. స్వింగ్ సీట్ కూడా ఇచ్చారు. ఇది దేనికంటే మనం మాట్లాడుతున్నప్పుడు నాయిస్ అనేది వస్తుంటుంది కదా, అటువంటిది రాకుండా దీన్ని సెట్ చేసుకొని మాట్లాడడం వల్ల ఆ నాయిస్ మొత్తం క్లియర్ చేస్తుందండి. దీన్ని ఇలా మైక్ సెట్ చేసుకొని వాడుకోవాలి. దీన్ని ఇట్లా నాయిస్ అనేది రాకుండా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకు బ్యాటరీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో బ్యాటరీ పెట్టుకోవాలండి. ఇలా బ్యాటరీ దీంట్లో సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో 2 ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఒకటి కెమెరాస్ అని చెప్పి, 2 ఆఫ్ లేదా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది కదా. పైన ఆప్షన్కి ఒకవేళ పెట్టేసుకుంటే మనం కెమెరాస్ అంటే DSLR కెమెరాస్ ఏమి ఉంటాయి కదా, అటువంటి వాటికి కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం పైన పెట్టుకొని మనం కనెక్ట్ చేసుకుంటే దానికి వాయిస్ అనేది దాంట్లో రికార్డ్ అవుతుంది. ఒకవేళ మనం ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకుంటే దీనికి కింద ఆప్షన్ 2 ఆప్షన్లో పెట్టుకోవాలండి. కింద ఆప్షన్లో పెట్టుకొని మాత్రమే మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే రికార్డ్ అవుతుంది, లేదా రికార్డ్ అవ్వదండి వాయిస్ అయితే. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ బ్యాటరీ అనేది 1 మంత్కి ఒకసారి చేంజ్ చేసుకోవడం మంచిదండి. బ్యాటరీ ఎంత లేదని మనం వాడుతూనే ఉంటాం కాబట్టి 1 మంత్కి ఒకసారి రీప్లేస్ చేసుకుంటే మధ్యలో రికార్డ్ అనేది ఆగిపోకుండా కంటిన్యూగా. హుక్ ఒకటి వస్తుంది. హుక్ వచ్చేసి దీనికి ఇలా పెట్టేసుకుంటారు. ఇలా లూజ్ ఉందని చెప్పేసి ఏమో ఇది అవసరం లేదు. మనం ఇట్లా షర్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అట్లా ఉండిపోతుంది. మనం మాట్లాడే మొత్తం దాంట్లో చక్కగా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, మనం బయట మైక్ కానీ మైక్ సెట్కి కానీ లేదంటే డీజే బాక్సెస్ కానీ కనెక్ట్ చేసుకోవాలన్నప్పుడు దీంట్లో ఎట్లా పెట్టేసుకొని దీని ద్వారా కనెక్ట్ చేసుకొని మనం దాంట్లో కూడా మాట్లాడొచ్చండి. దానికోసం ఇది ఉపయోగపడుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేసి మొబైల్‌లో దీంతో మాట్లాడితే వాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేశాను మైక్ని. వాయిస్ అనేది ఎలా వస్తుందో చూడండి, ఎంత క్లియర్గా వస్తుందో. మీరు దీనికి తేడా గమనిస్తున్నారు కదా. అది ఫ్రెండ్స్, దీన్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల వాయిస్ ఇంత క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి ఏదైనా మనం మాట్లాడుతున్న వచ్చే నాయిస్ని ఇది కంట్రోల్ చేస్తుందండి, చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు యాక్సెసరీస్ మొత్తం దీంట్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాగ్. మంచి క్వాలిటీతో వస్తుంది, మంచి క్వాలిటీ కూడా ఉంది బ్యాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.